సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. జాతి వైరం ఉన్న చోట స్నేహం అనేది కేవలం ఎండమావే. మిత్రత్వం పైకి నటిస్తుంటే శత్రుత్వం లోన ఉడుకుతుంటుంది. అవకాశం దొరికినప్పుడు బయటికి వచ్చి తన అసలు రూపం చూపిస్తుంది. స్నేహం మాటున మట్టు పెట్టడానికి వెనుకాడదు. కథకు పిల్లి ఎలుక అయినా ఇది మనుషులకు సైతం వర్తిస్తుంది. నమస్కారం, నేను సుల్తానా. తెలుగు వాచకం ఛానల్కి స్వాగతం. పిల్లి ఎప్పుడు ఎలుకలను వేటాడి తింటుందని మనకు తెలుసు కదా. పిల్లితో స్నేహంగా ఉందామని ఒక ఎలుక పిల్ల పిల్లిని విందుకు పిలిచింది. అది అసలు ఎందుకు విందుకు పిలిచింది, విందుకు వచ్చిన పిల్లి ఏం చేసిందో తెలుసుకుందాం రండి. ఎలుక పిల్లి స్నేహంగా ఉండేవి. ఆ స్నేహంలోనే ఎలుక తనకి ఏం పెట్టడం లేదని అలిగి కూర్చుంది పిల్లి. అలిగి కూర్చున్న పిల్లిని తన స్నేహితుడైన పిల్లి అలా మొహం మార్చుకుని కూర్చోవడం ఎలుకకు నచ్చలేదు. తన ఇంటికి విందుకు రమ్మని బతిమాలింది, బామాలింది. మొత్తానికి పిల్లి అలుకని తీర్చి ఎలుక పిల్లిని తన ఇంటికి రావడానికి ఒప్పించింది. సరే, మరి విందుకు కదా వెళ్ళేది, ఎలా పడితే అలా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది. పిల్లి గబగబా ప్యాంట్ షర్ట్ వేసుకుంది. ఆ ప్యాంట్ షర్ట్ టక్ కూడా చేసుకుందండోయ్. షూ వేసుకుంది. మరి పిల్లి ఇలా రెడీ అయితే ఎలుక నేనేం తక్కువ తిన్నానా అనుకుంటూ అది కూడా బెల్ట్లు ఉన్న ప్యాంట్ ఒకటి వేసుకుంది, షూ కూడా వేసుకుంది. మొత్తానికి రెండు చక్కగా రెడీ అయ్యాయి. పిల్లి అయితే పెర్ఫ్యూమ్ కూడా కొట్టేసుకుంది. ఎలుక నేనేం తక్కువ తిన్నానని అది కూడా కొంచెం సెంటు పూసుకుంది. మొత్తానికి పిల్లి టీవీగా దర్జాగా అందంగా సుందరంగా ముస్తాబై ఎలుకతో పాటు వాళ్ళ ఇంటికి విందుకు వెళ్ళడానికి తయారైపోయింది. మరి ఎలుకలు ఎక్కడుంటాయి మనకు తెలుసు కదా, భూమి లోపల బిలంలో ఉంటాయి కదా. మరి మన ఎలుక వాళ్ళ ఇల్లు కూడా భూమి లోపల బిలంలో ఉన్నది. ఎలుక పిల్లిని తోడుకొని భూమిలోని తన ఇంటికి వెళ్ళింది. ఎలుక వాళ్ళ ఇంట్లో ఎలుకతో పాటు ఎలుక వాళ్ళ తల్లి కూడా ఉంటుందన్నమాట. మరి ఎలుక ముందే చెప్పింది తల్లికి, ఇలా తన స్నేహితుడిని విందుకు పిలుస్తున్నాను అని చెప్పి. సరే, వెళ్ళేసరికి ఎలుక వాళ్ళ మమ్మీ రకరకాల వంటలు చేసి పెట్టింది. పెట్టి విందుకు వచ్చే కొత్త అతిథి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎలుక ఎప్పుడైతే పిల్లిని తన ఇంటికి తీసుకెళ్ళిందో పిల్లి సంభ్రమాశ్చర్యాలతో ఎలుక ఇంటిని చూడసాగింది. ఎందుకంటారా, అది ఉండడానికి భూమి లోపల ఉంది, కానీ అదొక పెద్ద భవంతి, పెద్ద మేడ. ఆ మేడలో ఏమేమి ఉన్నాయనుకున్నారు? ఆ మేడ మొత్తం కలియ తిరగడానికి, కలియ చూడడానికి పిల్లికి ఎంతో సమయం పట్టింది. ఆ ఇంటిని చూసి, ఆ ఇంటిలోని సరుకుల్ని చూసి పిల్లి ఎంతో మెచ్చుకుంది. మరి పిల్లి మెచ్చుకున్న సరుకులు ఏంటో వింటారా? గదులలో ధాన్యాలు, గోధుమలు, బియ్యాలు రాసులు రాసులున్నాయి. ఇంకా కందిపప్పు, పెసరపప్పు, సారపప్పు, జీడిపప్పు, కలకండ, పంచదార, బెల్లం, మరమరాలు, చక్కిలాలు, అటుకులు, బూరెలు, పూర్ణాలు, అరిసెలు, అసలు ఒకటనేమిటి ఆ మేడ నిండా తినుబండారాలే, సరుకులే, ఎటు చూసిన సరుకులతో నిండి ఉంది ఆ పెద్దదైన భవంతి ఎలుక వాళ్ళ ఇల్లు. అది చూసి పిల్లి ఎంతో ముచ్చట పడిపోయి మురిసిపోయింది. ఎలుకను ఎంతో మెచ్చుకుంది. సరే, మరి కొత్త అతిథి వచ్చింది కదా, ఎలుక వాళ్ళ మమ్మీ ఏం చేసింది, కూర్చోబెట్టింది. పిల్లి ఇల్లంతా కలియ తిరుగుతున్నప్పుడే వంటింటిలోంచి నేతి వాసన, ఘుమఘుమలు వస్తున్నాయి. వాళ్ళ మమ్మీ ఎన్ని రకాల వంటలు చేసిందో కానీ ఘుమఘుమలైతే పిల్లి ముక్కుకు తాకి పిల్లికి నోట్లోంచి నీళ్లు ఊరుతున్నాయి. ఆ రుచికరమైన వాసనకి, ఘుమఘుమలాడే వాసనకి. మరి నేతి వాసన కదా, నేతి వాసన అనేసరికి పిల్లికి ఇంకా నోరూరిపోయింది. ఎలుక వాళ్ళ మమ్మీ వెండి పూల పీట వేసి పిల్లిని కూర్చోబెట్టింది. ఎదురుగుండా ఇస్తరాకు పెట్టి దాని మీద అన్ని రకాల ఫలహారాలు పెట్టింది. మధ్యలో చారు గిన్నె కూడా పెట్టింది. రకరకాల వంటలు చేసింది. పిండి వంటలు, మామూలుగా పప్పులు, కూరగాయలు, పచ్చళ్ళతో సహా, ఆవకాయతో సహా అన్నీ ఉన్నాయి. కానీ అందులో నాన్ వెజ్ ఒక్క ఐటెం కూడా లేదు. పిల్లి ముందు విస్తరాకు వంక చూసింది. అన్ని రకాల వంటలు చూసేసరికి దాని మనసాగక అన్ని వంటలు రుచి చూసింది. ఏమన్నా రుచి అవి.
అంత రుచికరమైన వంటలు ఎప్పుడూ తినలేదు నేను అనుకుంటూనే, ఇన్ని రకాల వంటలున్నా నాన్ వెజ్ లేనిది ఇదేం విందు అనుకుంటూ అది ఎలుక వైపు చూసింది. ఇన్ని వంటలు చూస్తున్నా దాని కన్ను మాత్రం ఎలుక మీదే ఉంది. వీటన్నిటికన్నా ఎలుకే రుచిగా ఉంటుంది కదా అని మనసులో అనుకున్నది. అనుకుని రుచి చూశాక దానికి నోటికి రుచి ఆనలేదు కదా, ఎందుకంటే పిల్లి మాంసాహారాయే, మరి అక్కడ ఉన్నవన్నీ శాకాహార వంటకాలాయే. మరి మాంసాహారం లేనిది దానికి నచ్చక అది గబుక్కున ఎలుక మీద కూరికి ఎలుకని పిల్లి నోట కరుచుకుని పరిగెత్తబోయింది. కానీ ఎలుక తల్లి ఆ పక్కనే ఉన్న రోకలి బండ తీసుకుని పిల్లి నెత్తిన ఒక్కటేసింది. దెబ్బకు పిల్లి నోట్లోంచి ఎలుక కింద పడిపోయింది. అంతేకాకుండా తన తోటి ఎలుకలందరినీ కూడా ఎలర్ట్ చేసేసింది. ఆ తోటి ఎలుకలన్నీ ఈటెలతో బల్లెలతో పిల్లి మీదకి దాడి చేశాయి. దాడి చేసేసరికి పిల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక ముళ్ళ కంచెలో ఇరుక్కుపోయింది. అందులోంచి బయటకు వచ్చే మార్గాన్ని వెతుకుతూ ఉంది, కానీ ఆ చుట్టుపక్కల ఎలుకలు ఉన్నాయన్న సంగతి పిల్లి గమనించలేదు. చాలాసేపు తన్నుకులాడాక ఆ ముళ్ళ కంచెలోంచి పిల్లి ఎలాగోలా బయటకు వచ్చింది. అంతసేపు ఎలుకలన్నీ ఈటెలు బల్లెలు పట్టుకుని పిల్లి కంటపడకుండా దాక్కున్నాయి కదా. ఎప్పుడైతే పిల్లి ముళ్ళ కంచెలోంచి బయటకు వచ్చిందో వెంటనే ఎలుకలన్నీ పిల్లి మీద దాడి చేసేసాయి. మొత్తానికి పిల్లి ఆ ఎలుకల బారి నుండి ఎలాగోలా తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ పారిపోయింది. అప్పటి నుండి ఎలుక పిల్లి వైరం మరింత ముదిరింది. ఇప్పటికైనా ఎలుక కనిపిస్తే పిల్లి వదిలిపెట్టదు, పిల్లి వాసన వస్తే ఎలుకలు కనిపించవు. ఇది ఈరోజు మన పాఠం. ఈ పాఠం తెలంగాణ 4వ తరగతిలోని 8వ పాఠమైన ఎలుక విందు. ఇప్పుడైతే పాఠంలోని ముఖ్యమైన ప్రశ్నలు అలాగే పదజాలం. ఎలుక విందు పాఠం సారాంశాన్ని రాయండి. ఇది విద్యార్థులతో సొంతంగా రాయించవలసి ఉంటుంది. 4వ తరగతి విద్యార్థులు కాబట్టి విద్యార్థులు తప్పులు రాసే అవకాశం ఉన్న విద్యార్థుల చేతనే రాయించాలి. తర్వాత వాటిని ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ సరిచేయాలి. రెండవ ప్రశ్న, మరి మీ ఇంట్లో విందు జరిగితే ఎలాంటి వంటలు వండుకుంటారు? ఇది కూడా విద్యార్థులు సొంతంగా రాయవలసి ఉంటుంది. ఇప్పుడైతే పదజాలం. ముందుగా పదజాలంలో మనకు క్రింది పదాల వరుసను చదవండి, తర్వాత వచ్చే పదం రాయండి. కొన్ని పదాలు ఇచ్చి ఆ పదం మనం చదివి ఆ తర్వాత ఏదొస్తుందో అది ఊహించి రాయడం అన్నమాట. దీనివలన విద్యార్థుల్లో ఊహాత్మక శక్తి పెరుగుతుంది. విస్తరు, వంటకాలు, వడ్డన, ఈ 3 పదాలు ఇచ్చి దాని తర్వాత వచ్చే పదాన్ని విద్యార్థుల చేత రాయించాలి. ఏమొస్తుంది మనకు? విస్తరు వేశారట, వంటకాలు వడ్డించేశారు, తర్వాత ఏముంటుంది? తినడం. రెండవది పాలు, పెరుగు, వెన్న, ఏమొస్తుంది? ఆటోమేటిక్గా నెయ్యి. ఇంకా ఇందులో ఇలాంటి పదాలు ఉన్నాయి, అవి విద్యార్థుల చేత అభ్యాసం చేయించాలి. తర్వాత వచ్చేసి మనకు వేరు వేరు అర్థాలతో పదాలు. మనకి ఇక్కడ ఒక పదం ఇస్తారు, ఆ పదాన్ని 2 అర్థాలతో 2 వేరు వేరు అర్థాలతో వచ్చే వాక్య నిర్మాణం చేయాలి. తేలు, తేలు కుడుతుంది. ఇక్కడ తేలు అనేది ఒక జీవి, ఈ తేలు కుడుతుంది మనకు తెలుసు. రెండవది వచ్చేసి నీటిలో చెప్పు తేలుతుంది. మనం చెప్పు నీళ్ళలో వేస్తే అది ఎలా పైకి వచ్చి తేలుతుంది, అలా అన్నమాట. ఇక్కడ మనకు పదం ఒక్కటే ఉంటుంది కానీ భావాలు 2 విధాలుగా ఉంటాయి. ఇంకా ఉన్నాయి టెక్స్ట్ బుక్లు, విద్యార్థుల చేత అభ్యాసం చేయించాలి. మనకు 3వ బిట్ ఫుల్ స్టాప్, కామా. కొన్ని వాక్యాలు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, ఆ వాక్యాలను విద్యార్థుల చేతనే చదివించి మరి ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. చూడండి, తోటలో పూల మొక్కలు, సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఈ విధంగా కామా ఫుల్ స్టాప్ పెట్టడం అనేది విద్యార్థులకు అలవాటు అవుతుంది. ఎప్పుడైనా మనకు పాఠం వెనకాల ఇచ్చే పదజాలం విద్యార్థుల చేత అభ్యాసం చేయిస్తామో అప్పుడే వారికి భాష మీద పట్టు ఏర్పడమే కాకుండా తెలుగు తప్పులు లేకుండా రాయడం, చదవడం నేర్చుకుంటారు. తద్వారా మార్కులు సంపాదించేసుకుంటారు. ఇది ఈరోజు మన పాఠం. ఈ పాఠాన్ని రచించిన కవి దాశరథి కృష్ణమాచార్యుల వారు. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.